ఇవాళ జరిగిందంతా లవ్ డ్రామా అండి. క్లియర్‌గా లవ్ డ్రామా గురించి అండ్ ఒక బాసీ గర్ల్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి అండ్ టాస్క్ గురించి వీటి గురించి మాట్లాడుకుందాం క్లియర్‌గా. దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. సన్నీ ఒపీనియన్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ డెప్త్‌లోకి వెళ్తే ఫస్ట్ లవ్ డ్రామా. లవ్ డ్రామా కంటే ముందు ఒకళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. వాళ్ళే హరీష్ గారు. చాలా అంటే చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేశారు 2 డేస్. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ ఇది ఆయన ఒరిజినల్ క్యారెక్టరా? లేకపోతే ఇంతకుముందు చూసింది ఆయన ఒరిజినల్ క్యారెక్టరా? ఇంకా నాకైతే డౌట్‌లోనే ఉన్నాను. ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. లైవ్‌లో ఏమైందంటే సంజన గారు అడిగారనమాట ఆయన్ని ఏమని నామినేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే మర్చిపోయానండి. అదంతా మర్చిపోయా ఇప్పుడు. అసలు దాని గురించి ఇప్పుడు పట్టించుకోవట్లేదు. లైన్ ఏంది ఒక సింహం హంటింగ్‌కెళ్ళింది, హంట్ చేసేసింది, వదిలేసింది అయిపోయింది. ఇంకా దాని గురించి పట్టించుకోకూడదు. చెప్పాల్సిందంతా చెప్పేసారు. నాకు కడుపు నిండిపోయింది. నా కడుపంతా బయట పెట్టేసాను. కడుపులో ఉన్నయన్నీ అని చెప్పేసి అన్నారు. సో అదెందుకో ఇప్పుడు నటిస్తున్నారేమో అదే ఒరిజినల్ క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. సో ఆ మాటలు విన్న తర్వాత బట్ చూడటానికైతే ఈ 2 డేస్ చాలా అంటే చాలా ఎంజాయ్‌ఫుల్‌గా చాలా బాగా ప్లెజెంట్‌గా కనపడ్డారు. సో అది కొంచెం మెచ్చుకోవాలి. ఎందుకంటే అంత డ్రామా జరిగిన తర్వాత ఇలా మళ్ళీ మింగిల్ అవ్వటం అనేది కొంచెం కష్టం. బట్ బాగా మింగిల్ అవుతున్నారు అనిపించింది. బాగా మంచిగా ఇప్పుడు ప్లే చేస్తున్నారు అనిపిస్తుంది. బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. సో ఇది ఆయన హరీష్ గారి గురించి. ఇంకా లవ్ డ్రామా గురించి మాట్లాడుకుందాం. ద మెయిన్ టాపిక్ లవ్ డ్రామా. రీతు, పవన్, కళ్యాణ్ అండ్ తనుజ ఈ నలుగురు గురించి క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని సైడ్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏమైంది అంటే రీతుకి ఈవెన్ లైవ్‌లో కూడా చెప్పింది ఎవరికి ఇమాన్యుయల్‌తో లైక్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఓనర్స్ గురించి అని చెప్పేసి ఆ హంచ్‌లో కళ్యాణ్‌కి క్లోజ్ అయింది. పవన్‌కి క్లోజ్ అవ్వలేదు. ఫస్ట్ కళ్యాణ్‌కి క్లోజ్ అయింది. చాలా అంటే చాలా క్లోజ్ అయింది. చాలా బాగా మాట్లాడుకున్నారు వాళ్ళు. లైవ్‌లో మీరు క్లియర్‌గా చూస్తే వాళ్ళు పొద్దున్నుంచి రీతు లెగిస్తే కళ్యాణ్‌తోనే ఉంటది. పవన్‌తో క్లోజ్ ఎలా అయిందంటే పవన్ ఫస్ట్ డిష్ వాషింగ్ మానిటర్ కాబట్టి ఈ అమ్మాయి డిష్ వాషింగ్ చేసేటప్పుడు పక్కన నుంచొని చూడాలి కాబట్టి పవన్ అలా నుంచొని చూస్తున్నప్పుడు మాటలు వస్తాయి కదా! ఆ కన్వర్జేషన్ వల్ల కొంచెం క్లోజ్ అయ్యారు. అండ్ పవన్ ఫస్ట్ నుంచి ఫ్లర్టింగ్ డైలాగ్స్ ఏస్తూనే ఉన్నాడు రీతు మీద. ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి ఏస్తూనే ఉన్నారు. నేను వెయిట్ చేస్తున్నా ఈ ఎపిసోడ్ వస్తదా? ఒకసారైనా వస్తదా అని చెప్పేసి. ఫైనల్లీ ఈరోజు వచ్చింది. కానీ ఈ డైలాగు, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది. సో అలా పవన్ ఈ ఫ్లర్టింగ్ డైలాగ్స్ ఏస్తూనే రీతు పట్టించుకునేది కాదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అస్సలు పట్టించుకునేది కాదు. బట్ మధ్యలో ఏదో హంచ్ అయింది. ఆ హంచ్ అయింది ఏమైంది అంటే ఈ రీతు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడేటప్పుడు కళ్యాణ్ కొంచెం ఇంట్రెస్ట్ అంతా తనుజ గారి మీద చూపించారు. తనుజ గారితో క్లోజ్ అవ్వడం, తనుజ గారితో కొంచెం దగ్గరగా కొంచెం క్లోజ్ అవ్వటం, మాట్లాడటం ఇయన్నీ చూసింది. చూసిన తర్వాత రీతుకి కోపం వచ్చి అప్పుడు పవన్‌తో స్టార్ట్ చేసింది. కొంచెం క్లోజ్ అవ్వటం, తన గురించి కళ్యాణ్ గురించి చెప్పటం పవన్‌కి. అట్లా వాళ్ళు బాగా క్లోజ్ అయ్యారు. సో ఈ క్లోజ్‌నెస్‌లో ఏమైపోయిందంటే పవన్ మరీ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫ్లర్టింగ్స్ స్టార్ట్ చేశాడనమాట. లైక్ చెప్పాక మీరు చూసినంగానే బ్లూ డ్రెస్ ఏసుకొని నీకోసమే బ్లూ డ్రెస్ ఏసుకున్నా అనటం. లైక్ ఇలాంటి చాలా ఉంటాయి ఆల్మోస్ట్ లైవ్‌లో అయితే. ఎక్స్‌ట్రీమ్ లెవెల్ అని చెప్పొచ్చండి. చాలా ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫ్లర్ట్‌నెస్. మేబీ దీనివల్ల రీతు పడిపోయిందేమో అనుకోవచ్చు మనం. ఎందుకంటే తన స్మైల్ అర్థమైపోతది. లైక్ షీస్ హ్యావ్ సమ్ ఫీలింగ్స్ ఫర్ పవన్ అని చెప్పేసి. బట్ నా ప్రాబ్లమ్ ఏంటి అంటే తను నిజంగా ఫీలింగ్స్ పెట్టుకొని వీళ్ళిద్దరి మధ్యలో ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా ఓన్లీ పవన్‌తో ఫీలింగ్స్ ఉన్నాయా? లేదంటే ఫుడ్ కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా? ఎందుకంటే లోపల నుంచి వీళ్ళిద్దరి ద్వారానే వాళ్ళ అమ్మాయికి ఫుడ్ వస్తుంది ప్రతిసారి. ఏదైనా చపాతీ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఏమైనా ఫ్రైడ్ రైస్ కానీ ఇలాంటియి అన్నీ వాళ్ళు చేసుకున్నయన్ని లోపల వీళ్ళిద్దరి ద్వారా బయటకు వస్తుంది. సో ఇలాంటి డ్రామా ఏమైనా క్రియేట్ చేస్తుందా ఫుడ్ కోసం అని చెప్పేసి చాలా అంటే చాలా నాకు డౌట్ ఉంది. బట్ ఇదైతే ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ స్టోరీ ఏమైపోయిందంటే ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ అయిపోయారు. పవన్ అండ్ రీతు అయిపోయారు. ఈవెన్ మీకు చూడలేదు కాబట్టి నిన్న ఒక ట్రూత్ ఆర్ డేర్ గేమ్ జరిగింది. ఆ గేమ్‌లో ఏమైపోయిందంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు లైక్ మిగతా హౌస్‌మేట్స్ అందరూ ఒక చోట కూర్చొని వీళ్ళు నలుగురిని టార్గెట్ చేశారనమాట. లైక్ తనుజ నువ్వొచ్చి కళ్యాణ్ గురించి కొంచెం మంచితనం తన గురించి మంచి ఒక 5 చెప్పు, లేదా చెడ్డయి ఒక 5 చెప్పు అని చెప్పేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పవన్ వచ్చేసరికి రీతు గురించి, రీతు వచ్చేసరికి పవన్ గురించి అట్లా ఒక ఇద్దరు పేర్లని మళ్ళీ క్రియేట్ చేస్తున్నారనమాట ఆల్మోస్ట్ హౌస్. అండ్ ఇందులో కొంచెం పాజిటివ్‌నెస్ ఏందంటే తనుజ గారికి అస్సలు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. తను ఆల్రెడీ కెమెరాకి కూడా చెప్పింది మీరు ఇలాంటి ప్రోమోలు వేయబాకండి బిగ్ బాస్ ప్లీజ్ నాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి. సో అది కొంచెం పాజిటివ్ ఇందులో.
క్లియర్ అనమాట, క్లారిటీ. కళ్యాణ్కి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ ఉందని క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే రీతుతో మాట్లాడేటప్పుడల్లా దీని గురించి మాట్లాడుతుంది అండ్ తను ఎక్కడికి వెళ్తే తను అక్కడికి వెళ్ళటం అండ్ కొంచెం ఫ్లర్టింగ్ స్మైల్ ఇవ్వటం, ప్రతిసారి తను చూసినప్పుడల్లా సిగ్గుపడటం, ఇవన్నిటికి కొంచెం క్లారిటీ ఉంది. లైక్ హీ హ్యాస్ సమ్ ఫీలింగ్స్ అని చెప్పేసి తనుజ గారి మీద. సో అది క్లియర్. సో ఇప్పుడు రీతుకి ఎవరి మీద ఉన్న ఇంకా నాకు క్లారిటీ లేదు. పవన్ మీద ఉంది, 80% అయితే పవన్ గారి మీదే ఉంది. బట్ వాడుకుంటుందేమో కళ్యాణ్ని, లైక్ కళ్యాణ్ని వాడుకుంటే ఆ జెలసీ ఫీల్ అయ్యి పవన్ క్లోజ్ అవుతారు, ఇంకా పవన్కి ఇంకా ఎక్కువ జెలసీ తెప్పియచ్చు అని చెప్పేసి ట్రై చేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇది లవ్ డ్రామా, ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. చూద్దాం ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది. ఇందులో సైడ్ క్యారెక్టర్స్ చెప్తారని చెప్పాను కదా, దానిలో సైడ్ క్యారెక్టర్స్ ఎవరంటే ఒకళ్ళు వచ్చేసరికి ఇమాన్యుయల్, ఇంకోళ్ళు వచ్చేసరికి పవన్ అండ్ ప్రియా అండ్ శ్రీజ. ఇమాన్యుయల్ ఎందుకంటే ఇమాన్యుయల్ చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. లైక్ మీరిద్దరే నాకు క్లోజ్ ఈ హౌస్లో, నాకు మీరు ముందు నుంచి తెలుసు కాబట్టి ఎవరి గురించి, రీతు అండ్ తనుజ గురించి. సో మీరు వెళ్ళి వాళ్ళతో క్లోజ్ అయిపోయేసరికి నాకు పట్టించుకోవట్లేదు అనిపిస్తుంది, నాకు టైం ఇవ్వట్లేదు అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు ఇమాన్యుయల్ వచ్చేసరికి. సేమ్ అదే ప్రియా అండ్ శ్రీజ కూడా అదే పాయింట్. మనం అగ్ని పరీక్ష నుంచి మనం అందరం ఫ్రెండ్స్ రా, మనకు ఒక బాండింగ్ ఉంది, మీరు అసలు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వెళ్ళి వాళ్ళిద్దరితో ఉంటున్నారు మీరు అని చెప్పేసి పవన్ని కళ్యాణ్ని ఇద్దరు లోపలికి పిలిపించి మరీ ఒక క్లాస్ స్పీకర్, మీరు అంత క్లోజ్ అవ్వకండి, బయటికి వేరేలాగా పోర్ట్రే అవుతుందని కూడా మాట్లాడారు. సో ఇదంతా డ్రామా ఇంకా రన్ అవుతుంది హౌస్లో. మళ్ళీ వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ నైట్ అయ్యేసరికి మళ్ళీ రీతితో కూర్చొని మళ్ళీ ముచ్చట్లు స్టార్ట్ చేశారు. సో నాకు తెలిసి వీళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ అవన్నీ బయట పడతాయా పడవా, లేకపోతే ఫ్రెండ్షిప్పా లేకపోతే ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావడానికి ఇంకా చాలా టైం ఉంది. వీళ్ళు ఇంకా రన్ అవుతుంది నాకు తెలిసి ఈ స్టోరీ ఇంకా కొన్ని రోజులు. సో ఇది మొత్తం లవ్ డ్రామా గురించి. అండ్ బాసీ గర్ల్స్ గురించి చెప్పాను కదా. బాసీ గర్ల్స్ ఎవరంటే ఫస్ట్ వచ్చేసరికి రీతు. నేను చెప్పిన విధంగానే రీతు ఆడుకుంటుంది ఎవరిని, కళ్యాణ్ని. చాలా అంటే చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ అమ్మాయి ఫుడ్ కోసమో మరి దేనికోసమో తెలియదు కానీ ఆ అమ్మాయి ఏం చెప్తే పాపం కళ్యాణ్ వెళ్ళి పరిగెత్తుకున్న చేయడం, అని ఈ అమ్మాయి అలిగితే కళ్యాణ్ వచ్చి మళ్ళీ బొజ్జగించడం, ఇదే జరుగుతుంది. ఒక బాసీ నేచర్ లాగా ఉంది తను చెప్పే అన్ని, సర్వెంట్ లాగా తను చేయించుకోవటం. సో అది నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. సెకండ్ వచ్చేసరికి సంజన గారు అండ్ మనీష్ గారు వచ్చేసరికి తను ఓపెన్ అప్ అయ్యేది ఓన్లీ సంజన గారితో. సో వచ్చి ఓపెన్ అప్ అవుతుంటే తను అన్ని బాసీ నేచర్ లాగా, సర్వెంట్ లాగా తను అన్ని చేపించుకుంటుంది. నాకు టీ పెట్టివ్వండి, నాకు ఇది చేపియండి, నాకు అది చేయండి, నాకు ఇది చేయండి అని చెప్పేసి. దో షీఈ్ ఎ క్యాప్టెన్, మనీష్ టెనెంట్ కాదు కదా. మనీష్ వచ్చేసరికి తను కూడా ఒక హౌస్ ఓనర్. సో అలా బిహేవ్ చేయకుండా తన మైండ్లో ఏముంది అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను ఏంటంటే నాకు క్లోజ్ అయ్యారు, నేనేం చెప్తే అది చేస్తారు, సో నేనేం చెప్తే అది చేస్తారు కాబట్టి నేను వాడుకుందాం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్, లైవ్లో చూస్తున్నాను కాబట్టి నేను చూస్తున్నాను. సో అది నాకు ఇంకొక బాసీ నేచర్. ఇంకోటి వచ్చేసరికి ప్రియా అండ్ శ్రీజ ఏమైపోతుందంటే హౌస్ ఓనర్లు అందరికీ యాంటీ అయిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎవరి మాట వినట్లా, వీళ్ళనే నెగ్గాలి, ఏ టాస్క్ వచ్చినా వీళ్ళ మాటలే వినాలి అన్నట్టు ఒక బాసీ నేచర్ క్రియేట్ చేశారు. దీని గురించి క్లియర్గా రేపు మాట్లాడతాను. సెకండ్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మీకు కొన్ని ఇన్స్టెన్సెస్, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చావు, క్లారిటీ మాట్లాడొచ్చు దాని గురించి. సో ఇది బాసీ నేచర్ జరుగుతున్న ఒక థింగ్. కొంచెం ఇన్నోసెంట్గా కొంచెం కష్టపడుతుంది ఎవరంటే తనుజ గారు. లైక్ తను ఎక్కువగా నవ్వదని తను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది, చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. బట్ షీఈస్ ట్రయింగ్ అనమాట, చాలా అంటే చాలా కష్టపడుతుంది వీళ్ళ అందరిలో మింగిల్ అవ్వడానికి. సో రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇష్యూ మీకు చెప్తాను. ఏమైంది అంటే శ్రీజ గారు ఒక చిన్న ప్లే స్టార్ట్ చేశారు. ఏం ప్లే అంటే పవన్ దగ్గరికి వెళ్ళి, ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, కళ్యాణ్ ఒకవేళ నేను కానీ ప్రియా కానీ లేకపోతే నువ్వు కెప్టెన్ అయ్యి మిగతా 14 మంది నామినేషన్లో ఉంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అని చెప్పేసి అడిగితే ఆబ్వియస్లీ తను ప్రియానే అంటాడని చెప్పేసి వాళ్ళందరూ డిస్కషన్ పెట్టుకున్నారు. సో ప్రియానే అన్నాడు ఆ అబ్బాయి కూడా. ఇది రీతు పట్టుకొని, రీతుని తీసుకొని వెళ్ళి తనుజ గారి పక్కన కూర్చొని తనుజ గారితో మాట్లాడింది అనమాట. ఏమని మాట్లాడింది, ఇలా అన్నారే కళ్యాణ్ ఇలా అన్నాడు, పవన్ కూడా అన్నాడు, పవన్ ఏమో శ్రీజ అని చెప్పేసి అన్నాడు, ఫర్ నవ్ అని చెప్పేసి, ఇప్పటికి తర్వాత ఎవరితో బాండింగ్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో ఈ మాటలని వెళ్ళి తనుజాకి చెప్పాను కానీ పిల్లి ఒకసారి ఇప్పుడు మళ్ళీ అడుగుదా అని చెప్పేసి కళ్యాణ్ని పిలిపించి ఫస్ట్ మా ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తాను కానీ రీతు అని చెప్పేసి అన్నాడు కళ్యాణ్.
ఈవెన్ సేమ్ పవన్ చడంగానే ఇద్దరిని ఎవరిలో సేవ్ చేస్తా అంటే తను కూడా రీతు అని చెప్పేసి అన్నాడు. ఈ అమ్మాయి అప్పుడే హర్ట్ అయిపోయింది, తనుజ పాపం చాలా హర్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి ఇమాన్యుయల్ని పిలిపించి, ఇమాన్యుయల్ ఇప్పుడు నేను రీతు ఉంటే నువ్వు ఎవరిని సేవ్ చేస్తానంటే తను కూడా కొంచెం మీ ఇద్దరు పర్ఫార్మెన్సెస్ బట్టి అని చెప్పేసి కొంచెం డౌట్ అనగానే ఆ అమ్మాయి ఇంకేడుపు స్టార్ట్ చేసేసింది. మీరు ఎవ్వరికి నేను అంటే నచ్చలేదు, నేను అందరూ ఒంటరి జాయిన్ చేసేసారు అని చెప్పేసి. సో అలాంటి చాలా పాపం ఇన్నోసెంట్ రా అనిపించింది నాకైతే. సో ఆ ఇన్సిడెంట్ ఎందుకో చెప్పాలనిపించింది. దట్స్ ఆ ఇన్సిడెంట్ జరిగింది ఈ నిన్న ఈవినింగ్, ఆ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇది. సో ఇప్పుడు టాస్క్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్ టాస్క్ వచ్చేసరికి నిద్రపోకుండా ఉండాలండి, ఇది మెయిన్ టాస్క్. నాకు ఇందులో బాగా ఓవర్ థింక్ చేశారేమో కామనర్లు అందరూ కలిసి, హౌస్ ఓనర్లు అందరూ కలిసి చాలా అంటే చాలా ఓవర్ థింక్ చేశారేమో అనిపించింది. ఎంత ఓవర్ థింకింగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఫ్రూట్స్ అన్నింటినీ ఒక్కొక్క చోట దాచిపెట్టండి, ఎందుకంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు, బయట ఉండొచ్చు, లేకపోతే టాస్క్ టైంకి నైట్ అయ్యే టైంకి ఎక్కడైనా ఉండొచ్చు. సో అన్ని ఫ్రూట్స్ని దాచిపెట్టండి అని చెప్పేసి ఆ ఫ్రూట్స్ని తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క చోట దాచిపెడతాం. షుగర్ తింటే నిద్ర రాదని చెప్పేసి షుగర్ ప్యాకెట్లన్నీ ఒక మూట కట్టి ఒక్కొక్కరు జోబులు పెట్టుకోవటం. వీళ్ళ వాటర్ బాటిళ్ళు, థమ్సప్లు ఇవన్నీ ఒక ప్యాక్ చేసి ఒక చోట దాచిపెడతాం. ఎన్ని చేశారంటే భయంకరంగా ఆలోచించారు వాళ్ళు. ₹1 ఆలోచించారా అంటే ఒక ₹5 ఆలోచించారు అనమాట, అంత లెంత్లో ఆలోచించారు. అదంతా వృధా, అదంతా వేస్ట్, ఏం లేదు దాంట్లో. జస్ట్ నిద్రపోకుండా ఉండాలి అని చెప్పేసి టాస్క్. దాంట్లో మధ్యలో నేను టాస్క్లు ఇస్తాను, దాని ద్వారా టైం తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారు. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి చక్ర వ్యూహం అని చెప్పేసి ఒక వీల్ లాంటిది పెట్టి ఎవరు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు, ఏ టీం వాళ్ళు ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారని చెప్పేసి. ఇందులో కూడా ఓవర్ థింక్ చేశారు. మీకు అర్థం కావట్లేదు కానీ ఎపిసోడ్లో ఒక 5 minutes చూపించారు. ఈ టాస్క్ స్టార్ట్ అయింది సాయంత్రం 4కి, ఆ డిస్కషన్ నడిచింది ఆల్మోస్ట్ నైట్ 9 దాకా. టాస్క్ ఎంతసేపు ఉందో చెప్పమంటారా? టాస్క్ ఉంది 5 minutes, 5 minutes కూడా లేదండి, 1 minute టాస్క్ ఉంది. ఈ టాస్క్ కోసం జరిగిన డిస్కషన్ ఆల్మోస్ట్ 6 hours దాకా నడిచింది. ఎలా ప్లాన్ చేద్దాం, మీరు ఇలా వెళ్ళండి, మీరు ఇలా వెళ్ళండి, మీరు ఇది చేద్దాం, మనం ఇది చేద్దాం అని చెప్పేసి ఎంత డిస్కషన్ జరిగిందంటే చూసేవాడు నాకే అనిపించింది, అరే ఏంద్రా బిగ్ బాస్ ప్లీజ్ రా పెట్టేరా ఒక టాస్క్, అదేందో పెట్టేరా అని చెప్పేసి మాకే అనిపించింది అనమాట. సో అంత లెంత్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. బట్ ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఏంటి అంటే, కామనర్స్ ఆలోచన విధానం వెరీ 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 స్ట్రాంగ్ ఆలోచన వాళ్ళది. వాళ్ళని ఆలోచించమంటే ఒక 5 విధాలుగా, దాన్ని ఒక విధంగా ఆలోచించరా అంటే ఒక 5 విధాలుగా దాన్ని ఆలోచిస్తున్నారంటే దానివల్ల కొంచెం టాస్క్ కొంచెం స్పైసీనెస్ వస్తుంది వాళ్ళు ఆలోచించే విధానం వల్లే. సెలబ్రిటీస్ ఈ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతగా ఏం ఆలోచించట్లేదు, వాళ్ళు చాలా చిల్ రిలాక్స్డ్ మైండింగ్ లైక్ ఈజీ గోయింగ్ లాగా ఉన్నారు, ఏదో ఎంటర్టైన్మెంట్ విధంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. బట్ వీళ్ళు చాలా 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 బాగా ఆలోచిస్తున్నారు, దానివల్లే టాస్క్ స్పైసీనెస్ పెరుగుతుంది. సో నాకు ఎందుకో కామనర్స్ చేస్తున్న విధానమే కరెక్ట్ విధానం. ఎందుకంటే ఒకవేళ ఆ టైప్ ఆఫ్ టాస్క్ వస్తే ఏం చేయాలి అని ముందుగానే ఆలోచించుకొని చేశారు అని చెప్పేసి. ఓవర్ థింకింగ్ మనం ఇప్పుడు నార్మల్గా చూడడానికి ఓవర్ థింకింగ్ లాగే ఉంటుంది, ఎందుకంటే టాస్క్ అంత చిన్న చిన్న టాస్క్లు పెట్టారు. కానీ ఒకవేళ పెద్ద టాస్క్ పెట్టి మీరు ఓవర్ నైట్ అంతా బయట స్టే చేయాలి, ఓనర్లు అందరూ టెనెంట్ అవ్వబోతున్నారు, ఇలాంటి పెద్ద పెద్ద టాస్క్లు పెట్టుంటే వాళ్ళు చేసేది కరెక్ట్ అనిపించింది. కానీ టాస్క్ ఆ విధంగా లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది ఓవర్ థింకింగ్ లాగా అనిపిస్తుంది. సో నాకు బాగా నచ్చారు ఓనర్స్ వాళ్ళ ఆలోచన విధానం కానీ. అండ్ ఇంకా గ్రేట్ గేమ్ ప్లే ఏంటంటే, మీరు బాగా ఒకసారి పాజ్ చేసుకొని చూస్తే, ఇది లైవ్లో చూసాక చెప్తున్నాను, ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్ జరిగింది కాబట్టి. రీతు కొంచెం స్ట్రాంగ్ లేడీ కాబట్టి రీతు పక్కన శ్రీజ, ఇటు పక్కన డిమాండ్ పవన్ పెడదాం అనుకున్నారు. వాళ్ళు వేసిన లాస్ట్ మినిట్ ప్లాన్ ఏంటి అంటే, ఆ అమ్మాయి ఇలా చేపట్టుకుని తీసే లోపల శ్రీజను మనీష్ షిఫ్ట్ అయిపోదాం, మనీష్ వచ్చేసి నేను వెళ్ళి రీతిని పడగొట్టేస్తానని చెప్పేసి అన్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి గేమ్ పాజ్ చేసుకొని లాస్ట్ మినిట్లో శ్రీజ ఇటు వచ్చేసిద్ది, దాని పక్కకి మనీష్ వచ్చేసి మనీష్ పడేస్తాడు రీతుని. అక్కడే వాళ్ళు ఫస్ట్ ఫెయిల్యూర్ అనమాట, రీతు పడిపోవటమే. ఇంకా ఒక్కసారి రీతు పడిపోగానే అందరు టక్క పడేసారనమాట. ఇందులో నాకు కొంచెం ఫనీ, కొంచెం ఎందుకురా అని అనిపిస్తుంది సంజన గారు ఆల్రెడీ ఒకసారి లాగేశారు, డీమన్ పవన్ మరి హరీష్ గారు ఎవరో తెలియదు కానీ లాగేసినా కూడా మళ్ళీ వచ్చి పట్టుకుంది, మళ్ళీ లాగేసినా మళ్ళీ వచ్చి పట్టుకోండి ఆమె. అసలు ఆమె వదలట్లా, అరే ఈ టాస్క్ అంటే ఒకసారి వదిలేస్తే ఇంక వదిలేయటం ఎరా అని చెప్పేసి 1 hand పట్టుకునేది. అండ్ అందులో కళ్యాణ్ రాంగ్ అని చూపించడానికి ట్రై చేశారు కానీ కళ్యాణ్ రాంగ్ కాదు. వాళ్ళు ముందుగానే అనుకున్నారు, ఒక హ్యాండ్ ఇంకో హ్యాండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు 2 hands వదిలేయాలి కదా, దాని బదులు ఏం చేయాలంటే ఒక హ్యాండ్ ఇంకొక హ్యాండ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు 2 hands కాసేపు పెట్టుకుని ఒక 2 seconds మాత్రమే 2 seconds తీసేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్న ప్లాన్ అనమాట, వాళ్ళు ముందు పెట్టిన రూల్ అనమాట. సో దాంట్లో మిస్టేక్ ఏం లేదు కళ్యాణ్ది.
అండ్ ఇంతే, నీకు గెలిచింది ఆబ్వియస్లీ ఓనర్స్ గెలిచారు. ఎఫర్ట్ మెచ్చుకోవాల్సింది ఎవరిది అంటే ఇమాన్యుయల్ది. ఎఫర్ట్ వెరీ వెరీ గ్రేట్ ఎఫర్ట్ పెట్టాడు. ఎందుకంటే వాళ్ళ అందరిలో కొంచెం స్ట్రాంగ్, కొంచెం థింకింగ్ ఆలోచన ఉంది. మీకు ఇంకా జోక్ ఏంటంటే నేను చెప్తుంది, మొత్తం అంత స్టోరీ అయిపోయిన తర్వాత, మొత్తం టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, బిగ్ బాస్ అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, వీళ్ళు రూమ్లో కూర్చొని సెటప్ పెడతారు కదా, సెటప్ పెట్టినప్పుడు బ్లైండ్స్ చేస్తారు. వాళ్ళు అప్పుడు కూడా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఒకసారి సెటప్ బ్లైండ్స్ ఓపెన్ చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు అండ్ సంజన గారు వీళ్ళు ముగ్గురు వచ్చి ఇప్పుడు టాస్క్ ఏమంటావు, ఇప్పుడు టాస్క్ ఎలా ఆడాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. నేనైతే షాక్ లిటరల్లీ. అంతసేపు డిస్కషన్ పెట్టింది పాపం ఇమాన్యుయల్ లోపల కూర్చొని దీని గురించే, టాస్క్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అని చెప్పేసి. మొత్తం అంతా వేస్ట్ చేశారు పాపం వాళ్ళు. అంత కొంచెం డమ్ మైండెడ్గా ఉన్నారు. ఈవెన్ రాము రాథోడ్ కూడా. సో దీని గురించి సెకండ్ టాస్క్లో చెప్తాను, సెకండ్ టాస్క్లో ఏమైంది అని క్లియర్గా రేపు. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఓనర్స్ చాలా చాలా స్ట్రెంగ్త్ ఎక్కువ. దానికి అన్ఫేర్ టాస్క్ అనిపించింది నాకు కొంచెం, ఈ ఫిజికల్ టాస్క్ పెడతాం. ఎందుకంటే ఇటు సైడ్ అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు, అటు సైడ్ అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారు. అండ్ పెట్టిన టాస్క్ అన్ఫేర్ అనిపించింది. ఈజీగా పెట్టకముందే ఆ టాస్క్ గురించి చెప్పే ముందే నేను క్లియర్గా అనుకున్నది ఓనర్స్ గెలుస్తారని చెప్పేసి. ఆబ్వియస్లీ ఓనర్సే గెలిచారు. అండ్ మొత్తం ఓవరాల్ టాస్క్ కూడా ఓనర్సే గెలిచారు. ముందుగా చెప్పేస్తున్నాను, ఓనర్సే గెలిచారు. వాళ్ళది ఫస్ట్ 0 అయిపోయింది. సో ఈ టాస్క్ గురించి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఇంకేమైనా లవ్ డ్రామా గురించి ఏమైనా ఉన్నా సీన్స్ అన్ని మీకు రేపు చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.